Hello guys. Hi everyone. Hi. నేను ఆన్ ది వేలో ఉన్నా, సో మీకు నా బహుశా నేను కనబడకపోవచ్చు. లైట్ వేసుకుందాం. యా, సో here we go guys. Hi everyone. Thank you so much for showing the love towards my YouTube channel. తొందరలో గుడ్ ఎక్సైటింగ్ స్టఫ్తో నేను రాబోతున్నాను నిజంగా. సో యూ గోనా వాచ్ ఇట్ సూన్. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు డెఫినెట్లీ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ, రైట్ నౌ. వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఐ యామ్ అఖిల్ సార్థక్ లింక్ నా బయోలో ఉంది అండ్ నా స్టోరీస్లో కూడా స్వైప్ అప్ పెట్టా. సో ప్లీజ్ డూ నాట్ ఫాలో ఎనీ ఫేక్ అకౌంట్స్, బికాస్ చాలా మంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు సేమ్ సిమిలర్ ఉండాలని చెప్పి. సో I'm really so happy that one and all everyone నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. This is my small చిన్న step just to create my own YouTube page, YouTube channel. Further rest మీకు definitely good things I'm definitely doing it. ప్రాసెస్లో ఉన్నాయి, చేస్తున్నాను, కానీ నేను చెప్పను, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఓకే, సో ఐ వాంట్ యూ ఆల్ టు జస్ట్ వెయిట్. కొన్ని మంచి పనులు చేయడానికి టైం పడుతుందంట. సో సబర్ కా పల్ మీఠా అవుతాయి అన్నట్టు కొంచెం వెయిట్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి రియలీ స్వీట్. సో ఐ విష్ ఎవ్రీ వన్, Akilians, Akinal and Sokil groups, everyone, thank you so much for supporting me. Thank you so much. And and thank you చెప్పడానికి వచ్చిన. ఇప్పుడు కూడా ఐమ్ ట్రావెలింగ్ ఫర్ బీ. ఐ వాజ్ లైక్ ఒక్కసారి నేను లైవ్ వెళ్ళిపోయి వీళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అందరికీ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్. అండ్ ఫ్రమ్ నో వేర్ ఐమ్ ఎవ్రీవేర్ రైట్ నౌ. సో ఐ లవ్ యూ ఆల్ సో మచ్. ఐ రియలీ లవ్ యూ ఆల్. ఒక్కొక్కరికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువనే అబ్బా నిజంగా. సో మన లవ్ మీట్ అనేది నేను పెట్టబోతున్నా. సో ఆ లవ్ మీట్ అనేది దట్ క్యాన్ బీ, చెప్పేయమంటారా? ఓకే, సో రేపు ఇన్స్టా లైవ్ అన్నా లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ రావడానికన్నా నేను ట్రై చేస్తా, లేకపోతే జూమ్ మీటింగ్ అన్నా అది రేపే ట్రై చేస్తా. రేపే రావడానికి నేను పెట్టుకుంటున్నా. సో లవ్ మీట్ అని మనం ఎట్లయితే పెట్టుకున్నామో దానికోసం, సో లవ్ మీట్ రాబోతున్నా, అందరితో మాట్లాడబోతున్నా. ఇంకేంది మీరు ఏమేమి క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారో రెడీగా ఉండండి, ఇచ్చి పడేస్తాం ఒక్కొక్కరికి. ఓకే, సో ఐ యు ఎక్సైటెడ్? ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్ మీ అందరితో మాట్లాడడానికి. సో మాట్లాడదాం. రేపు జూమ్ కాల్ అరేంజ్ చేస్తా, ఏదో ఒకటి ప్లాన్ చేస్తా. ఈవినింగ్ అన్నా, రేపు ఈవినింగ్ అన్నా అట్లా మంచిగా కూర్చుని ఒక 2 గంటలన్నా, 2.5, 3 గంటలన్నా కూర్చుని జూమ్ కాల్ మాట్లాడదాం. అందరినీ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, మీటింగ్ చాలా ఏమేమో క్వశ్చన్స్ వస్తున్నాయి, హాయిలు వస్తున్నాయి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఏ ప్రేమ అయితే బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు చూపించారో, కమాన్, ఐ వాంట్ ఆల్ ది లవ్. అదొట్టి బిగ్ బాస్ హౌస్ వరకే కాదు, బయట కూడా మేము ఇంకా నీతో ఉన్నామని చెప్పడానికి యూ కెన్ డూ దిస్ థింగ్, సపోర్టింగ్ మీ. సో ప్లీజ్ డూ సపోర్ట్. నాకు ఇంకెవరున్నారు చెప్పు, ఇంకా ఎవరున్నారు అని అడగడానికి, దట్ ప్లీజ్ సపోర్ట్ మీ అని చెప్పి. యు ఆర్ ది ట్రూ జెన్యూన్ పీపుల్ ఐ గాట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ నాకు జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు అందరికి చెప్తున్నా నేను. సో ఐఎమ్ రియలీ సో ప్రౌడ్ టు గెట్ యూ ఆల్ అండ్ ఐ రియలీ లవ్ యూ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ ఎడిట్స్ అబ్బా, ఏం ఎడిటింగ్లు చేస్తున్నారు నిజంగా. ఒక్కొక్క ఎడిట్స్ నాకైతే ఏడుపు వచ్చేస్తుంది ప్రతి ఎడిట్ చూసినప్పుడు అంతా. అంటే ఇంత టైం నా కోసం తీసుకుంటున్నారంటే ఐ ఫెల్ట్ లిటరలీ గుడ్ దట్ సమ్వేర్ యూఆర్ మేకింగ్ మీ అ ఫ్యామిలీ మెంబర్. అంత స్పెషల్గా చూపిస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ ప్రతి ఒక్క లెటర్, ప్రతి ఒక్క గిఫ్ట్ నాకు వచ్చేది నాకు అనిపించింది నేను కష్టపడినందుకు
ఇన్ని రోజుల తర్వాత ఐఎమ్ గెటింగ్ ఇట్ దిస్ ప్యూర్ లవ్. చూడు, ఏ లవ్ లేదు 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 అనుకున్నానో ఆ లవ్ దొరికింది నాకు. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ప్రతిరోజు నిజంగా చెప్తున్నా, ప్రతిరోజు నేను ఏడ్చిన రోజు లేదు, యూనో, బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ ఫర్ ది లవ్. అండ్ ఇప్పుడు నేను అదే బాధపడుతున్నా. లైక్ యూనో, నేను ఏ ప్రేమ అయితే కావాలనుకున్నా ప్రేమ దక్కింది నాకు, వచ్చింది నాకు. కొంచెం ప్రేమ అనుకున్నా కానీ చాలా ఎక్కువ ప్రేమ వచ్చింది నాకు. సో ఐఎమ్ రియలీ రియలీ లక్కీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, each and everyone who, you know, stood by me, you know, when I was inside the house. ఎన్ని ట్రోల్స్ వచ్చినా నా కోసం కొట్లాడారు, నా కోసం మాట్లాడారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్, ఎవరైనా వేరే కంటెస్టెంట్స్ వాళ్ళ సైడ్ ఫ్యాన్స్ అయినా మనల్ని ఏమన్నా అంటే లైట్ తీసుకోండి, లైట్ తీసుకోండి. మనం వాళ్ళకి ఎందుకంత బాగు చేయడం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రివర్స్ కమెంట్లు పంచులు కొట్టడం వాళ్ళకి లైట్, మనకు కేర్ నాట్, అంటే ఐ డోంట్ ఈవెన్ కేర్. ఓకే, ఐ గివ్ ఎ షిట్ టు దట్ ఆఫ్ పీపుల్. ఓకే, నేను పట్టించుకోను, దులుపుకుంటే ఇలా. ఓకే, సో ఒక్క డైలాగ్ కొట్టేయాలి మనం ఏదైనా ఉంటే. ఓకే, సో దాని గురించి ఆర్గ్యూ చేసి కొట్లాట్లు పెట్టుకుని ఎందుకు మనకి చెప్పు? జస్ట్ లీవ్ ఇట్. మనం ప్రేమల్ని వంచుదాం. వాళ్ళు వద్దన్నారు అనుకో, విల్ స్టిల్ గివ్ ఇట్. ఆ ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ ఐ కీప్ ఆన్ సేయింగ్ దెమ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. ఇంకా చేయండి. మంచి ఎడిట్స్, మంచి గ్రాఫిక్స్ ఎవరైనా పట్టుకోండి అబ్బా. ట్రోల్ చేస్తున్నారు మీరు, ఏం చేస్తున్నారు? ట్రోల్స్ అంటే ఏంది మామూలు విషయం? నాకు ఏడుపు రావాలి కానీ నవ్వెందుకు వస్తుంది? మీరు ఎంత జోకులు చేస్తున్నారంటే లిటరలీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రియలీ. ట్రోల్ చేస్తున్నప్పుడు ఆ కార్టూన్ క్యారెక్టర్స్ మా పిల్లలు ఎంటర్టైన్ అవుతున్నారబ్బా మీ వల్ల. మా అన్న పిల్లలందరినీ కూర్చోబెట్టి చూపిస్తున్నా నేను, మస్తు ఎంటర్టైన్ అవుతున్నారు. కార్టూన్ నెట్వర్క్ మానేసిర్రు అంటే, యూనో, ది వే యూ డూ ది యానిమేషన్స్ అండ్ ఆల్ ఆర్ రియలీ గుడ్, రియలీ కూల్. సో ఇంత టైం నా కోసం తీసుకుంటున్నావు అంటే ఆ ట్రోలర్స్ని అయితే డెఫినెట్లీ కలుస్తా, పర్సనల్గా కలుస్తా అందరినీ. నిజంగా చెప్తున్నా, మంచిగా ట్రోల్ చేయండి ఇంకా. ఓకే, ఐ వాంట్ టు స్ప్రెడ్ పాజిటివిటీ, సో దిస్ ఈస్ వాట్ ఐ డూ ఎవ్రీ టైమ్. ఓకే, అండ్ ఎప్పుడైతే మనం ఎదుగుతున్నామో ఇలాంటి వాళ్ళు చాలా మంది తొక్కాలని ట్రై చేస్తారు, మన గురించి ట్రోల్ చేయాలని ట్రై చేస్తారు. బట్ ఐ గివ్ ఎ షిట్ టు దెమ్. ఓకే, ఐ డోంట్ కేర్ సచ్ పీపుల్ ఇన్ మై లైఫ్. సో నాకు ఎక్కడ వాళ్ళు నాకు కనబడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎక్కువ బాగా చేద్దాం మనం, బై ద వే. సో యా గైస్, కమింగ్ టు మై థింగ్, జూమ్ కాల్ పెట్టుకుందాం, మాట్లాడదాం. రేపే ప్లాన్ చేస్తాను నేను గట్టిగా. ఓకే, సో I love you all so much. Thank you so much for supporting me, and I love you. ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువనే. అండ్ మీ ఎడిట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్. నిజంగా ప్రతి ఒక్క ఎడిట్కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి స్టోరీ నేను చూస్తున్నా, ప్రతి స్టోరీ నన్ను ట్యాగ్ చేసిన స్టోరీస్ అన్నీ నాకు కనబడుతున్నాయి. ఎవ్రీడే నాకు అదే పని ఉంటుంది. వెళ్ళేటప్పుడు అన్నా, వర్క్కి వెళ్ళేటప్పుడు అన్నా, మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు అన్నా, స్టోరీస్ చెక్ చేసుకుంటూ వెళ్తుంటా. So I love you all. Take care. I'm gonna see you soon. And exciting stuff అన్నా కదా, ఎక్సైటింగ్ అన్నప్పుడు ఎక్సైటింగ్గానే ఉండాలి, సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజ్గానే ఉండాలి. సో అది రివీల్ చేస్తే బాగోదు కాబట్టి ఐ లవ్ యూ. బాయ్, టేక్ కేర్ అందరికీ. ఇంకేం చెప్పాలి? ఒక్క నిమిషం కమెంట్ చూస్తా, ఒక్క నిమిషం. జూమ్ కాల్స్ చాలా మందితో మాట్లాడదాం. లైక్ అఖిలియన్స్. లవ్ యూ టు అఖి, లవ్ యూ సో మచ్ అన్నయ్య. నేను నిజంగా చెప్తున్నా బా, మీరంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినారు నాకు, ప్రతి ఒక్కళ్ళు. సో ఐ లవ్ యూ ఆల్ యార్, ఐ లవ్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నా, బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అట్లనే ఉన్నా బా. అంటే బిగ్ బాస్ హౌస్లో ఎట్లుండేనో, ఇఫ్ పీపుల్ సే మీ టు చేంజ్ నౌ, ఐ కెనాట్ చేంజ్, దట్ ఈస్ మీ. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా అలానే ఉన్నావు అంటే, అరే ఎందుకు ఇంకా అలానే ఉన్నావు అంటే దట్ ఈస్ మీ. మీరు చేంజ్ అయిందంటే దట్ ఈస్ యూ. సో నేను ఇంకా గిలగడం నాది మారదు. నేను ఇంతే, నాకు ఇష్టం, ఇట్లనే ఉంటా. ఓకే, ఐఎమ్ సో పొజెసివ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ పొజెసివ్. మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మనం పొజెసివ్ ఉండకుండా ఒకటి పక్కన ఇంటి ఉంటాడా? ఓకే, సో ఏ విషయంకి ఆ విషయం. Anyways, take care guys, and I love you all. Achillians, I love you so much, and I'll see you soon.
టేక్ కేర్ బాయ్.